నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్, కల్లేర్, సిర్గాపూర్ మండలాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నారాయణఖేడ్ ఏరియా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, రైతుల వద్ద ప్రతి గింజ కొంటామన్న ప్రభుత్వం ఇప్పటిదాకా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. సన్నవడ్లకు అదనంగా 500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులను ఆదుకోవాలని వారు కోరారు. నారాయణఖేడ్ ప్రాంతంలో వరి పండించినటువంటి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఈరోజు గవర్నమెంట్ 23-20 కాడికి కట్టిస్తుంది. కానీ ఇప్పటికీ సన్న వరికి సంబంధించినటువంటి రైతులకు 2300తో పాటు అదనంగా బోనస్ 500 ఇస్తామని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. కానీ దొడ్డు వారికి సంబంధించినటువంటి రైతులు ఏదైతే ఉన్నారో వాళ్లకు బోనస్ ఇవ్వకుండా ఈరోజు 23 వరకే కొంటా ఉన్నారు. దీంతో రైతులు కనీసం ఎకరానికి పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. రోజు చేసినటువంటి కష్టానికి కూలీ పడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి రేపు ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులతో మేము వెళ్ళి దొడ్డువారి రైతులకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రైతులందరూ కూడా రేపు ఉదయం 10:30కు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి రావాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.